చూసేటువంటి అద్భుతమైన సినిమాలని మనకు అందించేటువంటి అద్భుతమైన డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఫ్లడ్ లైట్లు వేసి వెతికినా కూడా ఆయన సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఏమీ కనిపించవు. ఈ సినిమాలో ఎలాంటి పంచ్ లైన్లు వదిలారు అని త్రివిక్రమ్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి ముందుగా చూసేద్దాము. త్రివిక్రమ్ అతడు థియేటర్లో మనల్ని మాటల్లోకి దించుతాడు. ఆ తర్వాత దంచడం మొదలు పెడతాడు. ఏంట్రో గొంతులేస్తుంది, అతని ఆలోచనలు ధారాళంగా కాగితం మీద పరుచుకుంటాయి. ఆడియన్స్ కి ఊపిరాడనీయకుండా విరుచుకు పడతాయి. నా 4 నెలల జీతం రాది 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాలు తెచ్చేస్తావా? అతను మాటల్ని తూటాల్లా పేలుస్తాడు. అవే మాటల్ని పూలగుచ్చాల్లా మారుస్తాడు. తండ్రి చనిపోయిన 6 గంటలకి, తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? అతను నవ్విస్తూ గుండెకి తీయ గాయం చేస్తాడు. నవ్విస్తూ నవ్విస్తూ అదే గాయానికి వెన్నపూస పూస్తాడు. కాఫీ శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఆకాశమంత విశాలమైన తత్వాన్ని, జీవితమంత సుసంపన్నమైన విలువల్ని అవలీలగా మాటల్లోకి కుదేస్తాడు. నాన్న మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డను తీసుకొని అవతల ఒడ్డుకి ఎదుట మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు. తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకు చేరాడు. కానీ వాడు బతికినన్నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. టైమింగు, రైమింగు, ఫ్రేమింగులతో అతను మనల్ని కట్టిపడేస్తాడు. మీకెలా తెలుసు సార్? అది గంటరా. కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. ప్రతి డైలాగ్తోనూ మనల్ని పడేస్తాడు. మాటల్ని పొదుపుగా వాడి అదుపు లేనంత అర్థం పండించడం అతనికే చెల్లింది. అందుకే అతని మీద విజయానికి గాలి మళ్ళింది. రచయితగా రంగంలోకి దిగి వజ్రాల్లాంటి మాటలు పొదిగి, దర్శకుడిగా ఎదిగి, సంచలనాలతో మరింతగా ఒదిగి, నిరాడంబరమైన చిరునవ్వు తప్ప ఇంకా ఏ గర్వాన్ని మోయలేని అరుదైన కలం యోధుడు, దర్శక దురంతరుడు త్రివిక్రమ్. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా? అరే, ఇది మనకి స్ట్రైక్ కాలేదే. అవును, ఇది నిజం కదా అనిపిస్తూనే ఎంతో సంక్లిష్టమైన విషయాల్ని సునాయాసంగా రాయగలిగిన మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్ త్రివిక్రమ్. స్టార్స్ రూల్ చేస్తున్న టాలీవుడ్ లో ఆ స్టార్సే సినిమా చేయడానికి ఇష్టపడే డైరెక్టర్ త్రివిక్రమ్. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని తనే ఓ సినిమాలో రాశారు. కానీ ఈ మాటలు తనకి వర్తించవు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా క్లాప్ కొట్టిన రోజు నుంచి క్లాప్స్ కొట్టే రోజుల వరకు ఓ అద్భుతంగానే అందరూ గుర్తిస్తారు. నువ్వే నువ్వే నుంచి అత్తారింటికి దారేది వరకు అదే జరిగింది. సన్ ఆఫ్ సత్యమూర్తిలోనూ అదే రిపీట్ అవుతుంది. నిజానికి ఈ సందర్భంలో ఆల్ ద బెస్ట్ చెప్పాలి, కానీ అడ్వాన్స్డ్ గా కంగ్రాచులేషన్స్ సన్ ఆఫ్ శ్రీ ఉదయ్ భాస్కర్ రావు. ఆ మాటల మాంత్రికుడికి మరోసారి అభినందనలు తెలియచెప్తూ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మన బ్యూటిఫుల్, టాలెంటెడ్, గ్లామరస్ హీరోయిన్ సమంత గారు. సమంత గారికి బొకేను అందించడానికి వంశీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ పిడి ప్రసాద్ గారిని వచ్చి బొకేను అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సమంత గారు ఒకళ్ళే ఈ సాంగ్ లాంచ్ చేయడం కన్నా ఇంకా కొంచెం ఈ సాంగ్లో స్పైస్ యాడ్ చేయాలని చెప్పి మేము ఇంకొక వ్యక్తిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. స్వామి, నదికి పోలేదా? బ్రహ్మానందం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ద సాంగ్. సమంత గారు అడుగుతారు, స్వామి నదికి పోలేదా అని. స్వామి నదికి పోలేదా? ఇంకా టైం ఉంది కదా.
అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. త్రివిక్రమ్ గారు, ఆయన టీం, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రసాద్ గారు సినిమాటోగ్రఫర్, నాకు కుటుంబం లాంటిది. అత్తారింటికి దారేది తర్వాత ఈ సినిమా కూడా చాలా మంచి ఒక అందమైన ఫ్యామిలీ ఫిల్మ్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. All the best to the team, and నాకు చాలా, this is a very important film for me. త్రివిక్రమ్ గారు ఎప్పుడు చెప్తారు దట్ సక్సెస్ అనేది రిజల్ట్లో చూడకూడదు, పని వర్క్ చేసిన ప్రాసెస్లో చూడాలి. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. సో నాకు నా ఉద్దేశంలో ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయినట్టే, బికాజ్ the making of this film has been wonderful. Thank you to Bunny garu. Na ippudu varaku the most sweetest co-star. Hard working anedi naku meaning chepparu. The most hard working actor, and naku chala help chesaru. I only wish you the best. ఈ సినిమాలో చాలా పవర్ హౌస్ టాలెంట్స్తో పనిచేశాను. I am extremely privileged. And thank you. So team Son of Satyamurthy, na director favorite dialogue, Champedam Randi. DSP garu, meer great andi. This is my most favorite album, and I'm really happy to launch the song.